ఇక ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలపై ఫోకస్ చేద్దాం. ఒకసారి ఏపీ వార్తలు నేను, ఇక తెలంగాణ వార్తలను స్వేచ్ఛ మీకు అందిస్తారు. ఏపీ వార్తల విషయానికి వస్తే ఈనాడు దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త రహదారుణం అనే హెడ్లైన్తో కనిపిస్తోంది. ఇక్కడ ఆర్ఎంఎస్ సర్వేలో రాష్ట్ర రహదారుల జాతకం తేలిపోయినట్టుగా కనిపిస్తోంది. ఎక్కడ గతుకులు, ఎక్కడ ఎగుడు దిగుడులు ఉన్నాయి, పూర్తిగా రహదారుల మరమ్మతుల కోసం ఏం చేయాలి, ఎంత రేటింగ్ ఇచ్చిందనే పూర్తిగా వివరణాత్మకంగా, ఇంకా ఎక్కడ ఎలా రహదారి ఎలా ఉంది, ప్రకాశం, శ్రీకాకుళం ఒక జిల్లాల వారీగా కూడా పూర్తిగా విశ్లేషణంగా ఈ వార్తను ప్రచురించింది. రహదారులు అనే ప్రధాన శీర్షికతో ఇక పివి సింధుకి గ్రూప్ 1 అధికారిగా రావడానికి ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం లభించడానికి చట్ట సవరణలకు సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరోపక్క జీఎస్టీ బిల్లుకు సై అనే వార్త మనకి ఈనాడు దినపత్రికలో కనిపిస్తోంది. నిన్న సభలో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందిన తీరును సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తోంది. ఇక చిద్దుకు సంబంధించి చిదంబరం ఇళ్లలో సిబిఐ టీ కొరడా అంటూ ఒక వార్త కనిపిస్తోంది. చిదంబరం అతని తనయుడి ఇళ్లపై సంబంధించిన సోదాలకు సంబంధించిన వార్త ఇది. ఇక ఆంధ్రజ్యోతిలో కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్త చిద్దు లాలు ఇళ్లలో సోదాలు అనే ఒక హెడ్లైన్ తో కనిపిస్తోంది. ఇక్కడ చిదంబరం కొడుకు కార్తి ఇళ్లపై సిబిఐ, ఇక లాలుపై ఐటీ దాడులంటూ ఒక వార్త కనిపిస్తోంది. చెన్నై, ఢిల్లీ, ముంబై, గుర్గావుల్లో చిదంబరం ఇళ్లపై, కార్యాలయాలపై సిబిఐ సోదాలకు సంబంధించిన సమగ్ర విశ్లేషణగా ఈ వార్త మనం చూడొచ్చు. ఇక జీఎస్టీకి ఓకే అనే ఒక ప్రధాన హెడ్లైన్ తో ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్తను ప్రచురించింది. ఇక్కడ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినట్టుగా, ప్రత్యేక భేటీలోనూ అదే రచ్చ మొదలైనట్టుగా ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వద్దాం. సాక్షి దినపత్రిక కూడా మనకి ప్రధానంగా వస్తున్న వార్త రైతు సమస్యలపై దద్దరిల్లిన సభ అనే ఒక హెడ్లైన్ తో ప్రచురించింది. రైతులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందంటూ జీఎస్టీ బిల్లుకు ముందు అసెంబ్లీ ఆమోదానికి ముందు అసెంబ్లీలో ఏం జరిగింది, అసలు రైతు సమస్యలపై మాట్లాడడానికి ఎందుకు సమయం ఇవ్వలేదంటూ పూర్తిగా ప్రభుత్వంపై విమర్శలతో కూడిన వార్త సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇవి మనకి ఏపీ దినపత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు. ఇక తెలంగాణ పత్రికలకు సంబంధించిన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ పత్రిక కూడా. నమస్తే తెలంగాణ పత్రిక ఎండ ప్రచండం అంటూ కొత్తగూడెంలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఆ తర్వాత యాదాద్రి పవర్ కు ఓకే అంటూ తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మో పవర్ ప్లాంట్ కు పర్యావరణ అనుమతులు మంజూరు చేయొచ్చంటూ పర్యావరణ ప్రభావ అంచనాపై నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ అంశాన్ని కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఆ తర్వాత 20 మంది నక్సల్ శాతమంటూ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఆ తర్వాత నవ తెలంగాణ పత్రిక చూద్దాం. నవ తెలంగాణ పత్రిక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కు సంబంధించిన వార్తను బ్యానర్లో ప్రచురించింది. ఆ తర్వాత ఏది నిజమంటూ 2.5 ఏళ్లలో 1700 మందికి పైన రైతు ఆత్మహత్యలున్నాయి, ఇది సర్కార్ లెక్క అంటూ మరో వార్తను కూడా నవ తెలంగాణ ప్రచురించింది. ఆ తర్వాత మంత్రి అనుచరుల విధ్వంసం అంటూ మరో వార్తను కూడా నవ తెలంగాణ ప్రచురించింది. ఇక వార్తా పత్రిక చూద్దాం. వార్తా దినపత్రిక హడలెస్తున్న సైబర్ సంక్షోభం అంటూ వానాక్రై దెబ్బకు 3 లక్షల కంప్యూటర్లకు ముప్పు అంటూ మరో వార్తను కూడా వార్తా దినపత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక జనవరి టు డిసెంబర్ కొత్త బడ్జెట్ విధానం అంటూ మరో న్యూస్ ని కూడా ప్రచురించింది. ఇవి తెలంగాణకు సంబంధించి దినపత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇక న్యూస్ వాచ్ మురళీకృష్ణ మీకు అందిస్తారు. చూస్తూనే ఉండండి టీవీ 9.